హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో వరలక్ష్మి వ్రతానికి ఒక్కొక్కటి ఇలాగ డిఐవై చేసుకుంటూ తయారు చేస్తున్నాను కదా, అదే ప్రాసెస్ లో లాస్ట్ టైం హ్యాండ్ మేడ్ రిటర్న్ గిఫ్ట్స్ చేసి వీడియో పెట్టాను కదా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే తాంబూలాలు ఎక్కువ ఇస్తూ ఉంటాం కదా, సో దాన్ని క్రియేటివ్ గా ఎలా ఇవ్వచ్చు, దాంతో పాటు వెరీ ఈజీ, జస్ట్ ఫ్యూ మినిట్స్ లో అయిపోద్ది. మీరు ఎంతమందికి ఇస్తున్నారు అనేది ముందే తయారు చేసుకొని పెట్టుకుంటే, ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ బియ్యం ఇలా విడివిడిగా కోన్ షేప్ వచ్చేటట్టుగా మనము ముడి వేసుకొని పెట్టుకుంటాము. ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే, మీరు ప్రతిదీ ఎన్ని స్పూన్ చేస్తున్నారు అనేది గుర్తు పెట్టుకుంటే అన్ని ఒకే సైజు లో వస్తాయి. సో ఆల్రెడీ ఇది నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను. నేను నెక్స్ట్ జాకెట్ ముక్కది కూడా చూపిస్తాను. సో దానికి సంబంధించిందే కదా ఈ పసుపు కుంకుమ తాంబూలం అనేది. సో అందుకే మళ్ళీ షూట్ చేసి లాంగ్ లెంత్ వీడియోలు అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈ చిన్న సర్కిల్ షేప్ క్లాత్ అనేది మీరు దండలు చేస్తారు కదా, లేదు అని అంటే రాఖీ చేయడానికి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నాకు 12 పీసెస్ 20 రూపీస్ పడ్డాయి. దాని మీద నెమలీక స్టిక్ చేసి పసుపు కుంకుమ బియ్యం కూడా స్టిక్ చేసుకొని పైనుంచి ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ అయితే స్టిక్ చేశాను. ఒరిజినల్ చిన్న గులాబీ ఉంటది కదా, అది స్టిక్ చేసినా చాలా అందంగా కనిపిస్తుంది. బ్లౌజ్ పీసు గాజులు అలా కొంగులో పెట్టేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. లిటరలీ తీసుకునే వాళ్ళకి ఒక చిన్న కన్ఫ్యూజన్ అండ్ మెరుపు వస్తుంది, ఏంటి ఏదో కొత్తది చేతిలో పెట్టింది అని. చాలా ఈజీ, గ్లూ అవసరం లేదు, గమ్ అవసరం లేదు, అండ్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ పట్టుకోండి చేతిలో, అయిపోతుంది. ఓపెన్ చేసేసుకొని కార్నర్స్ అన్ని ఒక దగ్గరికి వచ్చేటట్టు చూసుకోండి. ఇంకా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్స్ ఇచ్చేసుకుంటూ జస్ట్ ప్లాస్టర్ వేసేసుకుంటే సరిపోద్ది. ఈవెన్ నేను సైడ్ కార్నర్స్ కూడా స్టిక్ చేసేసుకున్నాను ప్లాస్టర్తో, బికాస్ మనం ఏదైనా పెట్టి ఇచ్చినా సరే మధ్యలోకి ఉంటుంది అని. ఇక్కడ నేను 4 బ్యాంగిల్స్ ఇస్తున్నాను. ఆ బ్యాంగిల్స్ అనేది హ్యాండిల్గా యూజ్ చేస్తున్నా. సో మీరు చూసారు కదా, కోన్ షేప్ వచ్చిన దగ్గర బ్యాంగిల్స్ పెట్టి అది కూడా స్టిక్ చేసేసుకోవాలి. మన బ్లౌజ్ పీస్ తో హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ మధ్యలో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ పూలు పళ్ళు ఇస్తూ ఉంటారు కదా, సో అది లోపల పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ లో అందంగా కనిపించాలని అదే ప్లాస్టర్ పెట్టి స్టార్టింగ్ లో ఏదైతే తయారు చేశాను కదా అది స్టిక్ చేసుకున్నాను. ఇంకా మధ్యలో నేను చేసిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పెట్టేసి ఇలా అయితే ఉంది ఫైనల్ లుక్. ఎలా అనిపించింది? ఈజీగా ఉందా? సో ఒకసారి ట్రై చేయండి, లిటరలీ చాలా బాగా అనిపిస్తుంది. తీసుకున్న వాళ్ళకి, ఇచ్చిన మీకు కూడా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.